జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. సార్ నమస్తే. నమస్తే అండి. వార్ 2 సినిమా ఆగస్టు 14 రాబోతుంది. అయితే ఈ సినిమాలో ఇటు షారుఖ్, ఇటు సల్మాన్, అలాగే ఆలియా వీళ్ళందరూ కూడా ఒక గెస్ట్ రోల్‌లో నటిస్తున్నారని, ఈ ఒక స్పై యూనివర్స్ ఒక ప్లానింగ్‌లో భాగం అని ఇంత కూడా రకరకాల వార్తలు వస్తున్నాయి ఈ సినిమా గురించి. ఇప్పుడు రేపేమో ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భారీగా ప్లాన్ చేశారు ఇక్కడ. 14 సినిమా రాబోతుంది. అంటే ఇదంతా కూడా ఎలా ఉండబోతుంది సార్? అంటే ఇక్కడ ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. అక్కడ కూడా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ స్పెక్యులేటివ్ న్యూస్ చాలా సర్క్యులేట్ అవుతోంది ఆ సినిమా చుట్టూ. షారుఖ్ ఖాన్ ఉండబోతున్నాడు, అమీర్ ఖాన్ ఉండబోతున్నాడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఈ ప్రచారాలు బాగానే ఉన్నాయి. ఇవి కానీ ఈ స్పెక్యులేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ వాస్తవమా కాదా అనేది పక్కన పెట్టేస్తాయి. ప్రధానంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి చాలా ఆందోళనలో ఉన్నారు అనేది వాస్తవం. ఆందోళన అంటే అవతల కూలీ అనేది ప్రచారంలో దూసుకుని వెళ్ళిపోతుంది. ఇది మందగమనంగా అయినా కానీ ఒక ప్లాన్డ్ గా, అంటే ఇక్కడ ప్రొడక్షన్ హౌస్ తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. పైగా అయాన్ ముఖర్జీతో ఒక ప్రాబ్లం ఉంది. ఆయన గతంలో తీసినటువంటి సినిమాల తాలూకా ప్రజల మీద వేసిన ప్రభావం ఏమిటి అని చూస్తే, 1-2 సినిమాలు బాగానే పే చేసినాయి, కానీ బ్రహ్మాస్త్ర అనేటువంటి సినిమా ఒక విఫల ప్రయత్నంగా మిగిలింది. పైగా రాజమౌళి గారు దానికి సమర్పకుడు. ఆ సినిమా డిజాస్టర్ అయింది. దానికి 2, 3 అనేవి కూడా ఉన్నాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో ఎవరికి తెలియదు. అది రిలీజ్ అయ్యి చాలా కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ఊసు లేదు. కానీ ఆయన ప్రతి సందర్భంలోనూ దానికి 2, 3 ఉండబోతున్నాయని మాత్రం గుర్తు చేస్తూ ఉంటాడు ప్రపంచానికి, అయాన్ ముఖర్జీ. సరే, ఇదొక గందరగోళం. అయితే అందులో నాగార్జున యాక్ట్ చేశాడు. ఆ నాగార్జున ఇప్పుడు కూలీలో ఉన్నాడు. ఇదొక పోలిక ఈ 2 సినిమాలకి, వార్ 2కి అలాగే కూలీకి ఒక లింక్. ఈ లింక్ లో ఇక్కడ అమీర్ ఖాన్ ఉన్నాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ అక్కడ కూడా ఉండబోతున్నాడు అనేది ఒక ప్రచారం జరుపుతున్నారు. ఈ ప్రచారంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే, ఈ సినిమాకి సంబంధించి ఇప్పటి వరకు విజువల్ ప్రమోషన్ అంటే వాళ్ళు ఏదో 2 ట్రైలర్స్ రిలీజ్ చేశారు. మొదట్లో గ్లిమ్స్ ఒకటి వదిలారు, ఒక పాట ఒకటి పంపించారు మార్కెట్ లోకి. ఇక్కడ వరకే నడిచింది తప్ప ఒక అంటే ఫిజికల్ ప్రచారం అనేది మొదలు కాలేదు సినిమాకి. ఈ ఫిజికల్ ప్రచారం మొదలు కాలేదు అనేటువంటి వెలితి ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. వీళ్ళకి పైగా ఆందోళన ఉంది. ఇప్పటి వరకు బాలీవుడ్కి వెళ్ళి బాలీవుడ్ హీరోలకి సూపర్ హిట్స్ ఇచ్చినటువంటి సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, కానీ తెలుగు హీరోలకి భారీ విజయాలు ఇచ్చినటువంటి హిందీ డైరెక్టర్లు ఎవరు కనిపించరు మనకి చరిత్రలో. ఇప్పటి వరకు ఎవరు లేరు. అంటే తెలుగు హీరోలు అక్కడ నటించినప్పటికీ అక్కడ వీళ్ళు సౌత్ ఇండియన్ డైరెక్టర్స్ తోనే చేశారు. ఇప్పుడు చిరంజీవి అక్కడ ప్రతిబంధ్ అనే సినిమా రవిరాజాతో చేశాడు. ఆ తర్వాత ఆయన ఆస్కా గుండారాజ్ అక్కడ డైరెక్టర్ తో చేశాడు, అది సక్సెస్. ఆ తర్వాత చేసిన సినిమా వర్కౌట్ అవ్వాలి, మహేష్ భట్ తో చేశాడు జెంటిల్ మ్యాన్, అది డిజాస్టర్. అలాగే నాగార్జున మహేష్ భట్ తో చేసినటువంటి క్రిమినల్ కూడా డిజాస్టర్. యావరేజ్ కూడా ఏం కాదండి. అయితే మ్యూజికల్ గా హిట్ అవడంతో జనాల నోళ్లలో నానింది అంతే. సినిమాగా అది పెర్ఫామ్ చేసింది ఏమీ లేదు. కెఎస్ రామారావు గారిని అడిగితే ఆ విషాద గాథ చెప్తాడే. సరే, అది వదిలిపెట్టేస్తే నాగార్జున హిందీలో చేసినటువంటి సినిమాల్లో కూడా వర్మ గారు ఇచ్చినటువంటి విజయం తప్ప, ఆయన స్ట్రైట్ గా చేసినటువంటి భాగ్యరాజా ఒక హిట్ ఇచ్చాడు ఆయనకి హిందీలో, నాగార్జునకి. సౌత్ ఇండియన్ డైరెక్టర్లు ఇచ్చినటువంటి విజయాలు తప్ప ఆయన ఈ అయాన్ ముఖర్జీతో సహా ఇంకో 2 బాలీవుడ్ డైరెక్టర్స్ తో వెళ్ళినప్పటికీ ఆయనకు వచ్చిన విజయాలు ఏం లేవు. సో సౌత్ ఇండియన్ హీరోలకి బాలీవుడ్ డైరెక్టర్లకి సెట్ కాలేదు అనేటువంటి ఒక సెంటిమెంట్ ఉంది అక్కడ. ఈ సినిమా సెంటిమెంట్ తాలూకా భయం ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకి టెర్రరైజ్ చేస్తుంది. ఈయన స్ట్రైట్ గా ఒక బాలీవుడ్ సినిమాలో, ఒక బిగ్ స్కేల్ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు అనే ఆనందం ఉన్నప్పటికీ అక్కడ అయాన్ ముఖర్జీ ఆ సినిమాని ఏం చేయబోతున్నాడు అనేటువంటి ఒక టెన్షన్, దానికి సంబంధించిన ప్రచారంలో ఎందుకు వెనకబడుతున్నారు అనేది ఒక టెన్షన్. వీళ్ళు సబ్జెక్ట్ కూడా రివీల్ చేసి ముందుకెళ్ళిపోతున్నారు కూలీకి సంబంధించి.
రెండోది వీళ్ళు సోషల్ మీడియాని విపరీతంగా వాడుతున్నారు. ఏది కూలీ టీం. కూలీ టీం హిందీ మార్కెట్ అంతా కూడా సోషల్ మీడియాలో నడిపిస్తున్నారు వాళ్ళు ప్రచారం. ఆ దూకుడు చూస్తున్నారు వీళ్ళు ఫ్యాన్స్. ఆ పోలికలు నడుస్తున్నాయి. రజనీకాంత్ ఒక్కసారి సినిమా బాగుంది అనే గనక మాట బయటకు వస్తే అది తట్టుకోవడం కష్టమే. అంటే సినిమా పర్వాలేదు అని వచ్చినా అది వెళ్ళిపోతుంది ఎక్కడికో. ఇది కొంచెం భయపెడుతోంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని. ఎన్టీఆర్ సినిమా స్థాయికి తగినటువంటి ప్రచారం జరగటం లేదు. రెండోది ఆయన మార్కెట్ స్థిరీకరణ జరిపేటువంటి సినిమాగా దీన్ని చూస్తున్నారు. అంటే పాన్ ఇండియా మార్కెట్ కి ఇది ఒక స్థిరీకరణ చూపిస్తుంది అని అనుకుంటున్నారు. నెక్స్ట్ రాబోయే సినిమాలకి ఇది వేగు చుక్క అనుకుంటున్నారు. కానీ దీన్ని లాంచ్ చేయటంలో ప్రాపర్ ఇవి ప్రికాషన్స్ తీసుకోవడం లేదని ఫ్యాన్స్ ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఇప్పుడు ఈవెంట్ జరగబోతోంది. ఈ ఈవెంట్ లో ఏమన్నా మెరుపులు మెరిస్తే కొంచెం ఆనందపడతారు వీళ్ళు. లేకపోతే ఇది ఇక్కడ ఈవెంట్ లో ఏ మెరుపులు లేకుండా ఏ మాత్రం ప్లెయిన్ గా వెళ్ళినా ఎన్టీఆర్ అభిమానుల ఆందోళనని తీర్చడం అంత ఈజీ కాదు. అంటే ఎన్టీఆర్ కూడా మౌనంగానే కనిపిస్తున్నాడు ఈ సినిమా విషయంలో. ఇప్పటిదాకా ఆయన ఎక్కడ నోరు తెరిచి మాట్లాడటమో లేదు. ఏదో ఒక ఇంటర్వ్యూనో ఏదో మొదలవ్వాలి ఈ పాటికి. ఈయన కాకపోయినా కనీసం అయాన్ ముఖర్జీ మీడియాతోనైనా మాట్లాడి ఉండాలి, హిందీ మీడియాతో అయినా కానీ. అది కూడా జరగల. ఇది ఏమిటి గోప్యత, ఇంత రహస్యంగా ఇలా బుక్ చేసి పెట్టారేంటి పబ్లిసిటీ అనేది ఒక గందరగోళం. అయితే ఈ గందరగోళంలో ఇలాంటి వార్తలు, అమీర్ ఖాన్ ఉన్నాడు, షారుఖ్ ఖాన్ ఉన్నాడు అనే వార్తలు ఏవో కొంచెం స్పెక్యులేషన్. అంటే దీన్ని నెక్స్ట్ నిజానికి ఇంకొక మాట ఉంది ఈ సినిమా మీద. ఇది స్పై వార్ మూవీగా కూడా చెప్పుకుంటున్నారు. అంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా కనిపించబోతున్నాడు, హృతిక్ రోషన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించే అవకాశం ఉంది అనేటువంటి ప్రచారం కూడా ఒకటి ఉంది. నెగిటివ్ రోల్లో కనిపించబోతున్నాడు. అంటే ఆయన అపీరెన్స్ ఆ ట్రైలర్ లో నడిచినటువంటి 2-3 సీన్ల ఆధారంగా ఈ కల్పన జరిగింది. తర్వాత ఇంకో ట్రైలర్ లోనేమో అదేమీ లేదు, మీరిద్దరూ దేశభక్తులే అని ఒక అక్నాలెడ్జ్మెంట్ డైలాగ్ ఉంది. కాబట్టి ఇలా ఒక కన్ఫ్యూజన్ ఉంది ఆ సినిమా మీద. ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది ఒక క్యూరియాసిటీ ఉంది. కానీ ఇది సరిపోదు. ఆ ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్ళటానికి, జనాల దగ్గరికి తీసుకెళ్ళటానికి సంబంధించి జరగవలసిన పని, ఇప్పటికే జరగవలసిన పని జరగలేదు అనేది. ఇంకొక 5 రోజులు మాత్రమే ఉంది. అంటే 4 రోజులే ఉంది యాక్చువల్గా. 5వ రోజున సినిమా వచ్చేస్తోంది. ఈ 4 రోజులు ఏమిటి సినిమాని ఏ మేరకు తీసుకెళ్తారు జనంలోకి? ఓకే, సౌత్ ఇండియాలో అది ఎన్టీఆర్ ముఖం పెట్టుకుని వెళ్ళిపోతుంది, రైట్. కానీ హిందీ బెల్ట్ లోను ఇతరత్ర ప్రమోషన్స్ ప్రాపర్ గా జరగటం లేదు అనేది కూడా వీళ్ళ ఆందోళన. ఇప్పుడు ఈ ఈవెంట్స్ కి వీళ్ళు ఒకవేళ వీళ్ళ యూనివర్స్ లో వీళ్ళు చెప్తున్నటువంటి ఆర్టిస్టులు, అది షారుఖ్ ఖాన్ కావచ్చు, లేకపోతే ఆమీర్ ఖాన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఏవైనా వేదికల మీద మెరిస్తే దాని తాలూకా ఇంపాక్ట్ ఏదైనా ఉండొచ్చు తప్ప ఈ స్పెక్యులేషన్ వార్తలు కూడా డైజెస్ట్ చేసేసుకుని పక్కన పడేస్తున్నారు జనాలు. అందుకని ఇది జస్ట్ డైజెస్టివ్ న్యూస్ గా ఉంటుందా, లేకపోతే దీనికి ఏదన్నా విలువ ఉందా అనే దానిలో ఎవరి సందేహాలు వాళ్ళకున్నాయి. ఒకటైతే వాస్తవం, ఇప్పటికీ ఈ సినిమాని ప్రాపర్ గా లాంచ్ చేసేటువంటి మూడ్ లో ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే డైరెక్టర్ గానీ ఉన్నట్టుగా వీళ్ళకి కనబట్టలేదు. అది కనిపించేలాగా చేయాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, కూలీకి సంబంధించి టోటల్ గా డైరెక్టర్ భుజాన్ని వేసుకుని నడుపుతున్నాడు దాన్ని. ఆయన ప్రచారాన్ని కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. అదొక విచిత్రమైనటువంటి కండిషన్. అందుకని అది చూసి భయపడుతున్నారు. అయాన్ ముఖర్జీ నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. అక్కడేమో లోకేష్ కనకరాజు ఎరగదీసి చంపేస్తున్నాడు జనాన్ని. అతనికి ఇతను పోటీ ఇవ్వగలడా అనేటువంటి ఒక సందేహంలోకి ఇప్పుడు ఈ ప్రచార వ్యూహం చూసి ఫ్యాన్స్ వెళ్ళిపోయి తమ హీరో ఏమైపోతున్నాడు ఈ సినిమా మీద అనేక ఆశలు పెట్టుకుని ఉన్నారు వాళ్ళు. ఈ ఆశలన్నీ ఏం చేయబోతోంది ఈ సినిమా అనే ఆందోళనలో ఉన్నారు వాళ్ళు. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రతి సినిమా ఏదో మేరకు సెన్సేషన్ క్రియేట్ చేసుకుంటూనే వచ్చాడు తారక్. ఈ సినిమా మీద ఇంత ఆందోళనలో ఎప్పుడు ఏ సినిమాకి లేరాడు. ఈ సినిమాకే కనిపిస్తున్నారు. ఈ ఆందోళన తీరుస్తారా లేదా ఈ రోజు అనేది దాని మీద దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.